ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం కల్పించి టీటీడీ చరిత్ర సృష్టించింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15,000 మంది భక్తులకు స్వామివారి దర్శనాభాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం టీటీడీ వెల్లడించిన లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కళ్యాణకట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు. ఇదే సమయంలో భక్తుల కానుకలతో ఆలయ హుండీ 4.1 కోట్లకు చేరుకుంది. ఇవాళ పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణ, భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సెల్వం లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాని. ఏదైతే చూసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం నేటితో 5వ రోజు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్నటి రోజు శుక్రవారం ఎప్పుడూ లేని విధంగా, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా 83,023 మంది భక్తులు కూడా దర్శించుకున్నట్టు ప్రధానంగా అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు ఏదైతే ఉంటుందో శుక్రవారం రోజు ప్రధానంగా అభిషేక సేవ నిర్వహిస్తారు. ఈ సమయంలో కూడా సుమారు ఒక 5,000 మందికి అదనంగా కూడా ఇటు టీటీడీ దర్శనం కల్పించినట్టు కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం రోజు, అందులోనూ శుక్రవారం. మామూలుగా శుక్రవారాలు 65 నుంచి 70,000 మంది మాత్రమే భక్తులకు దర్శనం చేయించగలుగుతాం. అయినప్పటికీ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే నేపథ్యంలో కూడా నిన్న 2వ తేదీ నుంచి కూడా ఇటు సామాన్య భక్తులకి దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో నిన్న తిరుమలకు కూడా భక్తులు చేరుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా నిన్న రికార్డు స్థాయిలో కూడా భక్తులకి దర్శనం చేయించినట్టు కూడా టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి వస్తే మాత్రం ఈ రోజు కూడా ప్రస్తుతానికి తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో పాటు శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీరికి సంబంధించి చూసుకుంటే 15 నుండి 20 గంటల సమయం కూడా పడుతుందని అధికారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తిరుపతిలో ఏదైతే సర్వదర్శన టోకన్లు 3 ప్రాంతాల్లో ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, అదేవిధంగా విష్ణు నివాసాల్లో ఇస్తారు. ప్రస్తుతానికి వాటినంతా కూడా పూర్తి స్థాయిలో కూడా టీటీడీ రద్దు చేసి 8వ తేదీ వరకు ఎలాంటి టోకన్లు లేకుండా డైరెక్ట్ గా క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన భక్తులకి ఇటు సర్వదర్శనాన్ని కూడా టీటీడీ కల్పిస్తుంది. వీళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎప్పటికప్పుడు గట్టి చర్యలు తీసుకుంటుంది. మరో పక్క ఎక్కడ కూడా తోపులాట జరగకుండా పకడ్బందీ సిబ్బందితో పాటు అదేవిధంగా వాళ్ళకి నిరంతరాయంగా సేవలు అందించేందుకు కూడా శ్రీవారి సేవకులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అదేవిధంగా అన్న ప్రసాదాలు అందించేదానికి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మరో పక్క ఏఐ టెక్నాలజీ సాయంతోనే ఇంత స్థాయిలో కూడా మేము దర్శనం చేయించగలిగామని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు గుణాంకాలు కరెక్ట్గా తీసుకొని అనంతరం కూడా వాళ్ళని కరెక్ట్ టైంలోకి ఇటు ఆలయంలోకి ప్రవేశించే విధంగా కూడా ఏర్పాటు చేయడంతోనే నిన్న రికార్డు స్థాయిలో కూడా భక్తులు దర్శించుకున్నారని మనకి ప్రధానంగా ఇటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ప్రస్తుతం తిరుమలలో ఉన్న పరిస్థితి. నాని, చాలా ఉధృతంగా నడుస్తుంది. భక్తులు కూడా చాలా భక్తిభావంతో అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం నుంచి టెంపుల్ స్టాఫ్ కానీ ఇటు విజిలెన్స్ కానీ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడే క్యూ లైన్స్ రెగ్యులేట్ చేసుకుంటూ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 2వ తారీఖు నుంచి ఉచిత దర్శనం అనగానే నిన్నటి నుంచే చాలా వరకు ప్రెజర్ వచ్చింది. ఫస్ట్ టైం ఖచ్చితంగా శుక్రవారం దాదాపు 80,000 వరకు చేస్తాం. ఎప్పుడు కూడా చరిత్రలో 80,000 చేసిన సందర్భాలు శుక్రవారంలో లేవు. ఎప్పుడు కూడా 67, 70 మించి ఎప్పుడు చేయలేదు. అందరూ కూడా చాలా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నారు. ఎలా అయితే మనం ప్లాన్ చేసామో ఆ ప్లాన్ ప్రకారమే పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అలానే రాత్రి ఆల్మోస్ట్ 10:30 అయింది. అందరూ కూడా భక్తులకు కూడా మ్యాక్సిమం మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడి అన్నీ కూడా వైకుంఠం 2 మొత్తం ఫిల్ అయింది. అలానే షెడ్స్ కూడా ఫిల్ అయినాయి. అవుట్ సైడ్ క్యూ లైన్ ఉంది. సో వైకుంఠం 1 ఖాళీ అయింది. అట్లీస్ట్ వైకుంఠం 1 మనం వాడుకోవచ్చు అని ఇప్పుడే మన వాళ్ళు వైకుంఠం 1 కూడా తీసుకుంటున్నారు. సో దట్ బయట చలిలో ఒక్క భక్తుడు కూడా లేకుండా అందరినీ కూడా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం అందరినీ తీసుకొని భక్తుల ప్రయోజనానికే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఖచ్చితంగా అన్ని సర్వీసెస్ కూడా ఎప్పటికప్పుడే మానిటర్ చేస్తూ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భక్తుల యొక్క చోట చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఫాస్ట్గా మన ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడే ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా మానిటర్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా
చాలా కోఆర్డినేషన్ తోటి చాలా ఎఫెక్టివ్గా చాలా క్వాలిటీ సర్వీస్ ఇస్తూ చాలా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా. భక్తులు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. సర్వదర్శనం మార్నింగ్ నుంచి చాలా ఉధృతంగా నడుస్తుంది. భక్తులు కూడా చాలా భక్తిభావంతో అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం నుంచి టెంపుల్ స్టాఫ్ కానీ ఇటు విజిలెన్స్ కానీ పోలీస్ తోటి కోఆర్డినేట్ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.